ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహితర బంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును చంపిందో తల్లి. కొడుకేమీ చిన్నపిల్లాడు కాదు, 25 ఏళ్ల యువకుడు. 2024 నవంబర్ 28న తూప్రాన్ సమీపంలోని హల్దీవాగులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడు ఎవరు అనేది తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. అతడి ఫోటోస్ ని కూడా వైరల్ చేశారు, పోస్టర్స్ అతికించారు. దాదాపు 8 నెలల తర్వాత ఓ వ్యక్తి పోస్టర్ని గమనించి పోలీసులను సంప్రదించాడు. ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం చనిపోయిన యువకుడు అహ్మద్ పాషా, వయసు 25 ఏళ్లు. అతడి తల్లి రెహానాను పోలీసులు ప్రశ్నించగా నిజం బయటపడింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు భిక్షపతితో కలిసి కొడుకు అహ్మద్ పాషాను చంపినట్లు ఒప్పుకుంది. దీంతో రెహానా, భిక్షపతిలను తూప్రాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెహానా భర్త చిన్న వయసులోనే చనిపోయాడు. అప్పటికే ఆమెకు కొడుకు అహ్మద్ పాషా ఉన్నాడు. గత 15 ఏళ్లుగా కందుల భిక్షపతితో వివాహేతర సంబంధం సాగిస్తోంది రెహానా. కొడుక్కి 25 ఏళ్లు వచ్చాయి. తల్లి వ్యవహారాన్ని అతను తట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో తల్లి కొడుకుల మధ్య తరచూ గొడవలయ్యేవి. పోరు పడలేక కొడుకుని అడ్డు తొలగించుకోవాలి అనుకుంది రెహానా. ప్రియుడు భిక్షపతితో కలిసి ప్లాన్ చేసింది. గతేడాది నవంబర్లో పీకల దాకా తాగి ఉన్న అహ్మద్ పాషాను హల్దీవాగు వద్దకు తీసుకెళ్లి మెడకు నైలాన్ తాడుతో ఉరి బిగించి చంపేశారు. మృతదేహాన్ని వాగులో పడేశారు. ఇతని మృదుడి హత్యలో పాలు పంచుకున్నది అతని తల్లి కావడము నిజంగా దురదృష్టకరము. తల్లి తర్వాత కందుల భిక్షపతి అని ఇంకొక విఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ముప్పిరెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి. ఇతనితోటి గత 15 సంవత్సరాల నుంచి ఆమె సహజీవనం కొనసాగిస్తుంది. తన వివాహేతర సంబంధం చిన్నప్పుడే భర్త చనిపోయిన తర్వాత బాబు ఉన్నప్పుడు తర్వాత ఇతనితో కంటిన్యూ అవుతున్నది. అయితే ఈ సంబంధం గురించి మృతుడు తల్లితోటి డిస్కస్ చేయడము, తర్వాత ఇష్యూస్ గొడవలు అవుతుంటే తమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అని చెప్పేసి ఇతన్ని హత్య చేయాలని నిర్ణయించుకొని ఆ రోజు అతన్ని కూడా బాగా మద్యము సేవించిన తర్వాత అతన్ని కూడా మద్యం తాపి అక్కడికి హల్దీవాగు తీసుకెళ్ళి అంతకుముందే వాళ్ళు ప్లాన్ ప్రకారం కొనుక్కున్న ఒక నైలాన్ వైరు ఏదైతే మనకు బర్లకు ఏదైతే కట్టేది ఉందో తూప్రాన్లో ఒక వైరు మనకు తాడు కొనుక్కొని ఆ తాడుతోటి అక్కడ చెట్టుకు బిగించి అతన్ని స్ట్రాంగులేషన్ అంటారు. సో ఆ రకంగా మెడ చుట్టూ చుట్టి అతన్ని మత్తులో